హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో చాలా టేస్టీగా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రసాన్ని మనం సింపుల్గా టేస్టీగా చేసేయవచ్చండి. రైస్లో కలుపుకొని తింటే టేస్టీగా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తయారు చేయు విధానం చూసేద్దాం. మామిడికాయ రసం చేయడానికి మీడియం సైజు ఒకటి పుల్లటి మామిడికాయ తీసుకొని ఫస్ట్ మామిడికాయని కడిగిన తర్వాత కాడ దగ్గర కొంచెం కట్ చేసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్లోనే పెట్టుకోవాలని ఏం లేదండి, మీరు కావాలంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు. మనకి త్వరగానే ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ మామిడికాయని. ఈ నీళ్లు వేడిగా ఉంటే గనక పక్కన పెట్టేసుకోండి. మామిడికాయ మాత్రమే తీసుకొని ఇందులో చల్ల నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మామిడికాయకున్న పీల్ని పక్కకు తీసేసుకోండి, తొక్కని. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మామిడికాయకున్న గుజ్జంతా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత టెంకాయని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు రుచి చూసి పులుపు ఎక్కువ తక్కువ అనేది చూసుకొని, పులుపు ఎక్కువగా ఉంటే గనక మరి కాస్త నీళ్ళు వేసుకోండి సరిపడా. నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు అయితే నీళ్లు పట్టాయి. దాదాపు 1/2 లీటర్ వరకు అయితే వేసుకున్నాను. పులుపుని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చుట్టుపడలాడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయ నీళ్లు తాలింపులో వేసుకోవాలి. మామిడికాయ నీళ్లు మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంట మీడియంలో పెట్టి ఒక పొంగు రానిచ్చి ఒక్క 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. మనం ముందుగానే మామిడికాయని ఉడికించుకున్నాం కాబట్టి, గుజ్జు ఉడికే ఉంది కాబట్టి అంత ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు. ఒక్క 2 నిమిషాలు మరిగించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో పక్కన ఏదైనా ఫ్రై రెసిపీ ఉన్నప్పుడు కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువగా చింతపండు రసం, టమాటా రసం ఈ కాకుండా ఇలా మామిడికాయతో ట్రై చేశారా ఎప్పుడైనా? ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.